వద్దు. ఏ అమ్మాయి ఆగు అమ్మాయి. భలే దొరికావే పద్మావతి. పదవే చెప్తా. ఏం చెప్తావే? చెప్తాగా పద. చూసావా పద్మావతి, దాన్ని హట్ చేసావు. అదెంత ఫీల్ అయిందో. అది ఎప్పుడు మెడ ఉంచుకొని తాళి కట్టించుకోలే, మెడెత్తుకొనే తాళి కట్టించుకునేది. దాన్ని ఇప్పుడు ఎట్లా బతాడాలనో ఏమో. తీసుకోరా, అంత నీ వల్లే. నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందే పద్మావతి. వాళ్ళెంత హత్య అయ్యారో తెలుసా? మన మీద అభిమానంతో ఇంటి దాకా వచ్చి ఆహ్వానిస్తే మెడలు వంచి తాళి కట్టించాలని చూస్తావా? ఇదేమన్నా కరెక్టేనా? న్యాయమేనా? ధర్మమేనా? నోరు మీరా అప్రాచ్యపు వెధవాని. అరే, మొగుడి చేత్తో తాళి కట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అదొక పెళ్ళాం, వీడొక మొగుడు. ఇంకోసారి ఇలాంటి దరిద్రాన్ని మన ఇంటికి తీసుకొచ్చావంటే వాడి కాళ్ళు నీ కాళ్ళు ఇరగొట్టేస్తాను, జాగ్రత్త. పదవే అండాళ్ళు. ఏం బావా, కుక్క కాటుక చెప్పుదేబా సరిపోయిందనుకుంటా? అంటే ఏమిటే, నేను కుక్కనా? నువ్వు కొట్టింది చంపదెబ్బా? కాదు, నీ ఫ్రెండ్ ఉన్నాడే వాడు కుక్క, నేను కొట్టింది చెంపదెబ్బ. ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడావనుకో, ఈసారి తాడు కాదు ఏకంగా ఉరి తాడ బిగించేస్తాను. ఏమనుకున్నావు? ఓరు నాయను, దీంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని సంగతి తెలిసి కూడా తొందరపడ్డాను. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. దేవుడా, ఓ మంచి దేవుడా, మా ఫ్రెండ్కి పిల్లల్నిచ్చావు, వాళ్ళ ఆవిడికి పిల్లల్నిచ్చావు, మా ఇంటి పాలవాడికి, పేపర్ వేసేవాడికి, కూరగాయల వాడికి, కిరాణా షాప్ వాడికి ఎంతో మందికి పిల్లల్నిచ్చావు. నాకెందుకు స్వామి పిల్లల్ని ఇవ్వలేదు? అసలు నేనేం పాపం చేశాను స్వామి? అసలు నేనేం ఘోరం చేశాను? ఏం 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 ఘోరం చేశానే? అమ్మో, ఇదొచ్చిందేమిటి? మా ఫ్రెండ్ గాడిది నాటకం అని ఎడాపెడా వాయిస్తుందేమో. బావా, ఏంటి వెధవ నాటకాలు? నేను తల బాదుకోవడం నీకు నాటకంలో ఉందా? ఇది నాటకం కాదు పద్మావతి. పిల్లలు లేరనే బాధలో నిజంగానే బాదుకున్నాను. చాలే అబ్బావా, నీ ఫ్రెండ్కి పెళ్ళైందన్నది ఒక అబద్ధం, అతనికి పిల్లలున్నారన్నది ఇంకా పెద్ద అబద్ధం. అత్తయ్య మావయ్య వాళ్ళ ముందు నీ ఫ్రెండ్తో నాటకం ఆడించి మనకంటే లేటుగా పెళ్ళైనా వాళ్ళకి పిల్లలు పుట్టారని, మాకు మాత్రం పిల్లలు పుట్టలేదని వాళ్ళందరికీ తెలిసేటట్టు చేయాలని నీ ఏదో డ్రామాలు కదూ? చిచ్చిచి, నిజం పద్మావతి. వాడికి నిజంగానే పెళ్ళయింది, నిజంగానే పాప పుట్టింది. ఆవిడ బిడ్డని 9 నెలలు కడుపులో మోయడం నా కళ్ళారా చూశాను. నాకు బీపీ పెంచకు బావా. ఆ అమ్మాయికి నిజంగానే పెళ్ళైతే ఆ అమ్మాయి మెళ్ళో తాళేమైంది? ఎందుకు నీ ఫ్రెండ్ తాళి కట్టపోతే భయపడి పారిపోయింది? ఇది మరీ బాగుందే. పారిపోతే వెళ్ళి ఆ అమ్మాయిని అడగాలి గాని నన్ను అడిగితే నేనేం చెప్తాను? నాటకం ఆడించింది నువ్వే కాబట్టి నువ్వే చెప్పాలి. నీకు ముందే చెప్పాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావే అనుకో మావయ్య గారితో చెప్పేస్తాను. నిజం చెప్పేస్తావా? అవును, నీ టార్చర్ నా వల్ల అవ్వట్లేదు. నేను వెళ్ళి నిజం చెప్పేస్తే అప్పుడు ఏం చేయాలో ఆయనే ఆలోచించుకుంటారు. చెప్పు, నువ్వేనా చెప్పేది? నేను చెప్పలేనా? నువ్వేం చెప్తావు? పద్మావతికి పిల్లలంటే ఇష్టం లేదంట, అందుకే నేను ఒంటి మీద చెయ్యి వేసినా ఒప్పుకోవడం లేదు, నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు, నన్ను దూరంగా పెడుతుంది అని చెప్పేస్తాను. అసలు ఇది నోరేనా బాబా? ఏ డౌటా? నోట్లో వేలు పెట్టి తెలుసుకో, నోరో కాదు. నీ నోట్లో నోరు పెట్టే గెలవలేము, ఇంకా వేలు పెట్టేం గెలుస్తావు? ఇప్పుడు వెళ్ళి మావయ్య గారితో నిజం చెప్పేయాలి. అసలేంటి? ఏమనుకుంటున్నావు? నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? చెప్పు. ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు? ఇప్పుడేమిటి? నేను టచ్ చేయట్లేదనేగా బాధపడిపోతున్నావు? నేను మనిషినే, ఉప్పు కారం తినే శరీరమే. కాకపోతే నిన్ను టచ్ చేస్తే నువ్వెక్కడ ఫీల్ అవుతావోనని నిన్ను టచ్ చేయట్లేదే. టచ్ చేస్తే నేనెందుకు ఫీల్ అవుతాను బాబా? నాకు ఇష్టం లేకపోయినా నన్ను టచ్ చేస్తున్నాడు, నాకు ఇష్టం లేకపోయినా పిల్లల్ని కన్నా అంటాం. అందుకే నీకు మనస్ఫూర్తిగా ఇష్టం వచ్చాక టచ్ చేద్దామని ఆగుతున్నాను. నువ్వు అప్పటిదాకా ఆగలేనంటున్నావు. దా చేస్తాను. ఏం అక్కర్లేదులే బాబా. ఇదిగో చూడు,
టచ్ చేస్తే వద్దంటావు, చేయకపోతే టచ్ చేయలేదంటావు. నీతో ఎలాగైనా చావు. నీకు అవకాశం ఇస్తున్నాను. టచ్ చేయమంటావా వద్దా? ఏం అక్కర్లేదులే బావా. అయితే నాన్నగారికి వెళ్ళి చెప్పకు, లేదంటే నాతో టచ్ చేయించుకో. నేనేం చెప్పను, నువ్వేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోసారి పిల్లల గురించి డిస్కషన్ రాకపోతే అది చాలు. శ్రీనివాసు, ఎంతైనా నువ్వు గ్రేట్ రా. నాన్నగారికి చెప్పకుండా పద్మావతిని హ్యాండిల్ చేసేసావు. ఏదో టైం ఆపుతావా? చూడలేక చేస్తున్నాం. ఏదో చెప్తానని తీసుకొచ్చావు, ఇక్కడేమో ఓ తెగ డాన్స్ చేస్తున్నాం. చూడలేక చేస్తున్నాం. నువ్వు ఆ తిండి ఆపుతావా? నేను చూడలేక చేస్తున్నాను. తిండంటే నాకు ఇష్టం, అందుకు తింటున్నాను. మరి డాన్స్ అంటే నాకు ఇష్టం, అందుకే నేను వేస్తున్నాను. ఆయన ఇప్పుడు డాన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కింద జరిగిన సీన్ చూడలేదా? నా దురదృష్టాన్ని తలుచుకుంటే ఏడుపు వస్తుందిరా. ఈ జన్మకి నాన్న అని పిలుచుకోలేనా అని తల బాదుకొని చావాలనిపిస్తుందిరా. చావాలనిపిస్తుంది. రే శ్రీనివాసులు, బాధపడకరా. ఆ దేవుడు నీకు పిల్లలు ఇస్తాడులే. పిల్లలు లేరని శ్రీనివాస్ ఏడవటం, దానికి రంగాచారి ఆండాళ్ళు వాణ్ణి ఓదార్చటం, పద్మావతి కడుపు మండి ఆ వచ్చినోళ్ళని వెళ్ళగొట్టడం, ఇదంతా చూస్తుంటే నీకేమనిపించింది? నాటుకోడి పులుసుతో రాగి సంగటి తినాలనిపించింది. నీ పోలిక తగలడా? అదేం పోలికే? నాటుకోడి పులుసుతో రాగి సంగటి తింటుంటే ఎలా అనిపిస్తుందో ఆ సీన్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఓహో, అలా పోల్చావా? నాకైతే ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? నిన్న అర్జెంటుగా సోదమ్మాయి రూపంలో చూడాలనిపిస్తోంది. ఆ? నన్ను సోదమ్మలాగా? అదే కోరిక, దిక్కుమాల కోరిక. నిజానికి ఇది దిక్కుమాలిన కోరికలాగే అనిపిస్తుంది, కానీ నెరవేరిస్తే అద్భుతమైన కోరిక అనిపిస్తుంది. ఏంటి? నీ కోరికలు తీర్చడానికి నేనే దొరికానా? ఆయన సోదమ్మాయి గెటప్ ఏంటి? ఏదైనా మైసూర్ మహారాణి గెటప్పో, అనార్కలి గెటప్పో, కనీసం ఐశ్వర్యరాయ్ గెటప్పో, ఇలాంటివి కాకుండా సోదమ్మాయి గెటప్ ఏంటి దరిద్రంగా? అక్కడే ఉందే కిటుకు. చెప్పేది జాగ్రత్తగా విను. పద్మావతికి పిల్లలు పుట్టలేదని శ్రీనివాస్ కోపంగా ఉన్నాడు, అవునా? అవును. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదో ఒక విధంగా పద్మావతికి పిల్లలు లేరని ఎత్తిపొడుస్తున్నాడు, అవునా? అవును. దాన్ని అడ్డం పెట్టుకొని ఇద్దరిని విడదీయడం పెద్ద పనేం కాదే. ఏంటి? ఇద్దరిని విడదీస్తావా? వాళ్ళిద్దరు ఒకరినొకరు ముట్టుకోవట్లేదని దేశం మొత్తం తెలుసు. ఇంకా వాళ్ళకెలా పిల్లలు పుడతారు? పిచ్చి మొహందానా? దేశం మొత్తం తెలిసే, కానీ అత్త మావలకి తెలియాలి కదా. నిజంగానే పద్మావతిలో లోపం ఉంది అని అనుకుంటారు కదా. అలా ఎలా అనుకుంటారు? లేట్ అయిందిలే, ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం పుడతారు అనుకుంటారు. కరెక్టే, అలా అనుకుంటారనే కదా సోదమ్మ రూపంలో నిన్ను పంపించాలనుకుంటుంది. నేనెళ్ళి మాత్రం ఏం చేస్తాను? సోది చెప్తానమ్మా తల్లి, సోది చెప్తాను. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ఏంటి చప్పట్లు కొడుతున్నావు? నువ్వు ట్రయల్స్ లోనే అదరగొట్టేశావంటే గెటప్ వేస్తే ఇరగ్గొట్టేస్తావు. నాకు నమ్మకం వచ్చింది, నీలో సోదమ్మాయి కళ ఉట్టి పడుతుందే. ఏం మాట్లాడుతున్నావు? ఎస్, ఇంకాసేపట్లో సోదమ్మ గెటప్ వేయిస్తా. ఆ పద్మావతి దగ్గరికి తీసుకెళ్తాను. దానికి పిల్లలు పుట్టరు అని నీతోనే చెప్పిస్తాను. సోది గెటప్ వేయమంది ఎందుకా? మరి నీతో సోది గెటప్ వేయించి ఇంటర్నేషనల్ పోటీలకు పంపిస్తాననుకున్నావా? పనికి మాలిన పనులు చేసేటప్పుడు గెటప్ ఎలా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. రెడీ అవుతే వెళ్ళి చిచ్చి పెట్టేసి వచ్చేద్దాం. అత్తయ్య, ఏంటమ్మా? నేను బావా పూజకి కావాల్సిన సరుకులు తేవడానికి వెళ్తున్నాం అత్తయ్య. అలాగేనమ్మా.
అమ్మా పద్మావతి, ఆ? చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు పూలమాల కూడా తీసుకొస్తావా? అలాగే అత్తయ్య, తీసుకొస్తాను. సోది చెప్తానమ్మా సోది, జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. నేను చెప్తే అమ్మ పలికినట్టేనమ్మా. ఏయ్ దామిని, ఎవరే ఈవిడా? ఆంటీ, ఈవిడ చాలా ఫేమస్ సోదమ్మాయి ఆంటీ. పెద్ద పెద్ద విఐపీలే ఈవిడ దగ్గర సోది చెప్పించుకుంటారు. ఈవిడ చెప్పిందంతా అక్షరాల జరిగి తీరుతుందంట. అయితే మాత్రం ఈవిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మనందరి కోసమే పద్మావతి. మేమేమైనా పిలిపించమని చెప్పామా? ఇలాంటి సోదమ్మల సోది మాకేం అవసరం లేదు. ముందు పంపించే. అంత కోపం ఎందుకే తల్లి? అమ్మలా చూసుకునే అత్త దొరికినాది, నాన్నలా చూసుకునే మామ దొరికినాడు. అమ్మా నాన్నల కోసం నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టినాడు. మీ కాపురం సాగుతుందన్న సమయంలో మీ మధ్యలో సవతి వచ్చినాది. అమ్మో అమ్మో, చూసావు పద్మావతి, అన్నీ ఎంత కరెక్ట్ గా చెప్తుందో. అయినా ఇవన్నీ మీకెలా తెలుసు? సోదమ్మ మాట అంటే అట్టానే ఉంటాదే తల్లి. నేను జరిగింది, జరగబోయేది, ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్తానని అన్నాను కదే తల్లి. అందుకే జరిగిందంతా చెప్తున్నాను. జీవితంలో ఇంకా ఇంకా ఎన్నెన్నో మార్పులు రాబోతున్నాయే తల్లి. అంటే మా ఆవిడ ఈ రాష్ట్రానికి సీఎం అవడం, నేను ఆవిడ పక్కన పిఎన్ అవడం, ఇవేనా మార్పులు? రే శ్రీనివాసు, నువ్వు నోరు మూస్తావా? అమ్మ సోదమ్మ, ఇలా వచ్చి కూర్చో. ఈ సోఫాలు మనకు పడవే తల్లి. నేను నేల మీదే కూర్చుంటాను, అప్పుడే అమ్మ పలుకుతుంది. నీకెక్కడ నచ్చితే అక్కడ కూర్చో అమ్మా. అమ్మ పద్మావతి, నువ్వురా, రా రా, వచ్చి కూర్చో. అమ్మ సోదమ్మ, మా పద్మావతికి పిల్లలు ఎప్పుడు పుడతారో చెప్పమ్మా కాస్త. చెయ్యి చూపించవే తల్లి. అత్తయ్య, పిల్లలు ఎప్పుడు పుట్టాలో దేవుడు నిర్ణయిస్తాడు, కానీ వీళ్ళెలా నిర్ణయిస్తారు చెప్పండి? అలా కాదమ్మా, నా కోసం ఒక్కసారి చెయ్యివ్వు. అవును, నిన్నెక్కడో చూసినట్టుందే. అమ్మో, కొంపతీసి నన్ను కనిపెట్టేసిందా ఏంటి? అమ్మో, ఇది గాని సోదమ్మని మాయాని కనిపెట్టిందనుకో, దీని చేతిలో చావు దెబ్బలు తప్పవు. మీరెవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు పద్మావతి? కానీ సోదమ్మ నాకెప్పటి నుంచో తెలుసు. నువ్వు చెప్పు సోదమ్మా. అంబ పలుకు, జగదాంబ పలుకు. కరీనా పలుకు, కత్రీనా పలుకు, ఇలియానా తమన్నా పలుకు. ఒరే శ్రీనివాసు, నువ్వు ఆగుతావా? మరి లేకపోతే ఏమిటమ్మా, సోది చెప్పకుండా ఆ పలుకు ఈ పలుకుంటుంది ఏమిటి? ఇంతకీ నీ భార్యకి పిల్లలు పుడతారో లేదో తెలుసుకోవాలనుందా లేదా? చెప్పండి చెప్పండి. క్షమించు తల్లి, ఈ తల్లికి పిల్లలు పుట్టే యోగ్యతే లేదు. ఏం మాట్లాడుతున్నావు సోదమ్మా? మా ఆవిడకి పిల్లలు పుట్టే అవకాశం లేదా? అవును నాయనా, నీ భార్యకి తల్లయ్యే యోగ్యతే లేదు నాయనా. పోనీ నాకు తండ్రి అయ్యే యోగం ఉందా? రే, నువ్వు కాస్త నోరు మూస్తావా? ఏం మాట్లాడతావు? కాస్త అర్థమే ఇలా మాట్లాడ్చావు. అమ్మ సోదమ్మ, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును తల్లి, ఈ జన్మకి ఈవిడికి అమ్మాని పిలిపించుకునే యోగ్యతే లేదు. ఏం మాట్లాడుతున్నారండి? నాకు పిల్లలు పుట్టే యోగం లేకపోవడం ఏంటి? ఆ దేవుడు నీ నుదుటి మీద ఆ గీతను రాయడం మర్చిపోనాడే తల్లి. ఈ జన్మకు నువ్వు తల్లయ్యే యోగమే లేదే తల్లి.
చూస్తుంటే జాలేస్తుంది పద్మావతి. నేనే అనవసరంగా ఈ సోదమ్మని తీసుకొచ్చినట్టున్నాను. తీసుకురాకున్నా బాగుండేది. అవును, ఇలాంటి వెదో పనులు చేయడంలో ముందుంటావు కదా. అబ్బబ్బబ్బా, మీరు కాసేపు ఆగుతారా? అమ్మా, దీనికి పరిష్కారం ఏంటమ్మా? నా నోటితో నేను చెప్పలేనే తల్లి. అది వింటే మీరందరూ బాధపడతారే తల్లి. బాధపడను తల్లి, పరిష్కారం ఏమనుంటే చెప్పమ్మా. ఆ దోషం ఏమనుంటే తొలగించుకుంటాం. అయితే నీ కొడుక్కి మరో వివాహం చెయ్యవే తల్లి. కనీసం ఆ బిడ్డకైనా మరో బిడ్డ పుడతాదే తల్లి. నీ వంశం నిలబడతాదే తల్లి. నీ పళ్ళు రాలగొడతానే తల్లి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే మెడ పట్టుకుని గంటేస్తానే తల్లి. ఇందులో తప్పే ఉంది? జాతకంలో ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఈ మాత్రం దానికి మెడపట్టుకొని బయటికి గంటేయడం దేనికి? నువ్వు ఆగు నాయనా. నేను చెప్పేది మీరు నిజమని నమ్మాలంటే మీ ఇంట్లో ఓ విలువైన వస్తువు పోతాది. అది కూడా మీ కోడలు చేతిలోనే పోతాది. అట్టా గనక జరిగితే నీ పెళ్ళానికి పిల్లలు పుట్టనట్టు. అట్టా గనక జరగకపోతే నేను చెప్పింది జరగదు అన్నట్టు. సరే. ఇదేంటిది? ఏంటి వీళ్ళిద్దరు చూసి నవ్వుకుంటున్నారు? కొంపదీసి ఇది మాయ అయ్యుంటుందా? గదిలో చెక్ చేస్తే పోలే. త్రిపుర, నీ జాతకం చూపించుకోవే. నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పుడే వస్తానత్తయ్య. చెప్పమ్మా, ఏం చెప్తావో నేను చూస్తాను. నువ్వు ఆగవే. అమ్మా సోదమ్మా, మా కుటుంబం గురించి మొత్తం తెలుసన్నావు కదా. మా చిన్న కొడుకు గోవిందు, ఆడి జాతకం ఎలా ఉందో కాస్త చెప్తావా? ఈ మధ్య వాడి గ్రహస్థితి అస్సలు బాగోలేదనుకోమ్మా. చెప్తానే తల్లి. దామిని ఒక్కతే ఉంది. ఈ మాయ ఎక్కడికి వెళ్ళింది? కొంపదీసి అది మాయేనా? అది కుళ్ళు కుట్రతో బావకి ఇంకో పెళ్లి చేయాలని చెప్తుందా? చెప్తా. వచ్చింది ఆ మాయ అయితే దాని తోలు తీసి ఎండబెడతా. నీ చిన్న కొడుకు ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తున్నాడే తల్లి. దామిని, మాయ ఎక్కడ? అది మాయా. మాయా చిన్న పనుండి బయటకెళ్ళింది పద్మావతి. ఎందుకు అడిగావు? ఏం లేదు, ఊరికే అడిగాను. అమ్మ మాయా, ఓసే పొట్టి మాయా,
నా దగ్గరికే వచ్చి నీ మాయలు చూపిస్తావా? ఇప్పుడు నా మాయలు చూపిస్తాను చూడు. నువ్వు తీసుకొచ్చిన సంబంధాలేవీ సెట్ అవ్వవే తల్లి. తనకి నచ్చిన అమ్మాయి ఎవరైతే ఉంటారో వారికిచ్చి పెళ్లి చేస్తే భవిష్యత్తు బాగుంటుందే తల్లి. ఇంతకీ వాడెవరిని ఇష్టపడుతున్నాడమ్మా? ఆంటీ ఆంటీ, గోవింద్ నన్నే ఇష్టపడుతున్నాడు. అయితే ఈమెకే ఇచ్చి పెళ్లి చేయండే తల్లి. అప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉంటారు కదే తల్లి.